ఎక్స్పెక్టేషన్ అంటే అది పుష్పం బీట్ కొడుతుంది బ్రో, ఖచ్చితంగా 100% బ్రో. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం అంటే ఇప్పుడు బుచ్చిబాబు ఏదో ఒకటి పెట్టింటారు బ్రో. బుచ్చిబాబు అనేది ఒక డైరెక్టర్ లాంటి పెద్ద దీనిగా చెప్పేది కాదు, అతను సైలెంట్ గా ఉన్న వైలెంట్ తర పెట్టింటారు బ్రో. అది పెద్ద అంటే ఇక్కడ రామ్ చరణ్ గారి పైన నమ్మకం లేదు, బుచ్చిబాబు గారి పైన నమ్మకం అదేం లేదు బ్రో. రామ్ చరణ్ పైన నమ్మకం, బిగ్ ఫ్యాన్ బ్రో నేను రామ్ చరణ్ కి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ బ్రో. రామ్ చరణ్ చేసే యాక్టింగ్ వల్ల ఏదైనా కానీ అన్న చేస్తాడు, ఎలాగైనా చేస్తాడో. అన్న చేసే దాంట్లో బుచ్చిబాబు చూపించే దాంట్లో అదేం ఉండదు. అవును బ్రో, అవును బ్రో. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ గానీ గ్లిమ్స్ గానీ సాంగ్స్ అంటారా బ్రో, అవే బ్రో. సాంగ్స్ అయితే సూపర్ బ్రో. ఎవరే కానీ చాలా అంటే సాంగ్ లోనే వెళ్ళింది బ్రో. ఒక సాంగ్ ఇచ్చేపటికే పుష్పనే బీట్ కొట్టేసింది కదా బ్రో. ఇంకా ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాం బ్రో. ట్రైలర్ లో జాన్వీ కపూర్ రీసెంట్ గా సెకండ్ సాంగ్ వచ్చి శృతి హాసన్ సాంగ్ ఎట్లా అనిపించింది? అవి బ్రో ఐటమ్ సాంగ్ మాత్రము అల్లలో అల్లలో అంటారు కదా బ్రో. అల్లలో అనే దాంట్లో వేరే లెవెల్లో ఉంది బ్రో సాంగ్ మాత్రము. అంటే వేరే లెవెల్లో ఉంది సాంగ్ మాత్రం ఫెంటాస్టిక్ బ్రో. ట్రైలర్ లో రామ్ చరణ్ గారు రన్నింగ్ చేశారు, క్రికెట్, ఆఖరికి కుస్తీ పహిల్వాన్. అవును బ్రో. అసలు ఆ బాడీ చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? సేమ్ ఆంజనేయ స్వామిలోనే చూసాం బ్రో. ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడనేది మా అన్న వల్ల చూసాం బ్రో. మా అన్న వల్లనే చూసేసాం బ్రో. సినిమాకి ఓపెనింగ్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఓపెనింగ్స్ అయితే దబ్బడ సూపర్. ఒక 200 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 200 crores తక్కువ బ్రో, అది ఎక్కువే బ్రో. అన్నంటే ఎలా ఉంటది ఇప్పుడు చూడండి బ్రో, పెద్దతో 4th చూడండి బ్రో ఎలా ఉంటదని. పెద్ద సినిమా బాగుంది బ్రదర్. ఇంకో రంగస్థలం మళ్ళీ చూస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే రంగస్థలం మూవీకి రిలీజ్ రోజు వెళ్ళాను. ఆ క్లైమేట్, ఆ అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోయింది. థియేటర్లో ఉన్నంత ఫీలింగ్ లేదు. ప్యూర్ ఒక విలేజ్ లో రాజమండ్రి స్టోరీ ఎలా ఉందో అక్కడ వాస్తవాలు చూపించారు అందులో. ఇప్పుడు పెద్ద కూడా నేనంటే క్రికెట్ ఫ్యాన్, చూస్తున్నాను. అందులో మొన్ననే టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ అయ్యి ఒక చాయ్ పాయింట్ లో కప్పులు కడుగుతున్నట్టు, తిప్పలు పడుతున్నట్టు చూసాను. అంటే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఏమంటున్నారు అంటే ఇది కొత్త స్టోరీ లాగా అనిపించట్లేదు, రంగస్థలం 2 లాగా అనిపిస్తుంది అంటున్నారు. అనుకున్నా పర్వాలేదు, కానీ ఆ రేంజ్ లో వస్తుంది కదా సినిమా. ఆ మాత్రం మళ్ళీ RRR తర్వాత ఒక ఏమి పాన్ ఇండియా డైరెక్టర్ కాదు కదా బుచ్చిబాబు గారు. ఆయన ఒకళ్ళ కింద పనిచేసి ఇప్పుడు ఒక తన మార్క్ చూపించుకుంటున్నాడు బుచ్చిబాబు గారు. ఆయన కూడా సుకుమార్ కింద పనిచేశానని చాలా మంది తెలుసు. అయినా సరే ఇప్పుడు రామ్ చరణ్ ఆయనకి అవకాశం ఇచ్చారంటే చూసుకోండి. ఆ బడ్జెట్ మినిమం 300 అనుకుంటున్నాను. రావాల్సింది కూడాను ఫస్ట్ వీక్ లోనే వచ్చేస్తుంది బడ్జెట్ కూడా. బడ్జెట్ విషయం పక్కన పెడితే సినిమా స్టోరీ మాత్రం నాకు నచ్చిందండి. ఆ తీసే విధానం కొన్ని వస్తేనే బాలీవుడ్ హీరోయిన్స్ పెట్టుకుంటున్నారు అది ఇదని, అవన్నీ ఫేక్ అండి. రామ్ చరణ్ చూసి వెళ్ళండి సినిమాకి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి స్టోరీ ఫ్యామిలీ అందరూ చూసేలాగా. ఆయన కూడా నొక్కి నొక్కి చెప్తున్నాడు. ఏ ఈవెంట్కి వెళ్ళినా, అది మధ్యప్రదేశ్ వెళ్ళినా, మొన్న భోపాల్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, కర్ణాటక కూడా వెళ్ళినా, సినిమా స్టోరీ నమ్ముకొని రండి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ A to Z చూడొచ్చు అని ఆయన అన్నారు. స్టార్టింగ్ లో చూసినప్పుడు ఇందులో ఓన్లీ క్రికెటే ఉంటుందని మనం అనుకున్నాం, బట్ ట్రైలర్ లో చూస్తే రన్నింగ్ రేస్ ఉంది, కుస్తీ పైల్వాన్, ఇట్లా అన్ని గేమ్స్ ఉన్నాయి. సో అవి చూసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను బుచ్చిబాబు గారిది రీసెంట్ గా ఇంటర్వ్యూలో చిన్నగా చెప్పారు. ఆయన కొన్ని వాస్తవాలు బేస్ చేసుకొని పలానా టైంలో ఒక టైంలో ఒక అతను ఉండేవాడు, అతను పనికి వెళ్ళేవాడు అంట. ఆయన కోరి మరి డబ్బులు ఇచ్చి మరి కూడా ఆయనకి క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, కుస్తీ పోటీలు ఆడిపించేవాళ్ళు. ఎందుకంటే ఆయనలో టాలెంట్ గ్రహించారు బయట వాళ్ళు. దాన్ని రియల్ గా చూపించాలి ప్రజలకు, అలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అని తెలియాలని బుచ్చిబాబు గారి ఆలోచన. దాన్ని రామ్ చరణ్ సూట్ అవుతాడని ఆయన పట్టి మరి ఇలాంటి క్యారెక్టర్స్ వేరే చూపించారు. స్పోర్ట్స్ అందుకే క్రికెటే రాదు కదండి, అన్నీ వస్తాయి. అది లోకల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా ప్రతిదీ కూడా వస్తుంది కాబట్టి చూద్దాం. అందులో నాకు కూడా కుస్తీ పోటీలు చూస్తాను ఇష్టమే. ఓకే బ్రో, చెప్పండి, పుష్ప సినిమాని ఇది క్రాస్ చేస్తుందా? పెద్ద సినిమా క్రాస్ చేస్తుంది లేదా కానీ ఆ రేంజ్కి వెళ్తుంది. పాన్ ఇండియా కాదు, నాట్ గ్లోబల్ వెళ్తుంది. ఎందుకంటే ఈజ్ ద గ్లోబల్ స్టార్. పుష్ప కాదు, అల్లు అర్జున్ కూడా మెచ్చుకుంటాడు ఈ సినిమాకి. ఆ రేంజ్కి వెళ్తుంది సినిమా. పెద్ద సినిమా గురించి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే రీసెంట్గా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కాబట్టి దీని గురించి వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అందులో బుచ్చిబాబు డైరెక్షన్ బాగా నమ్మొచ్చు, ఎందుకంటే సుకుమార్ నుంచి వచ్చాడు కాబట్టి ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా మనం ఆ ఫిలిం నమ్మొచ్చు. ప్లస్ అందులో జాన్వీ కపూర్ ప్లస్ శృతి హాసన్ కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ఇంకా హై ఉంటుంది. పెద్దలు ఏంటంటే బాడీ చాలా బిల్డ్ చేశారు, చాలా కష్టపడ్డారు 2.5 years నుంచి. మెయిన్ ఈ సినిమాకి తను కష్టపడడం చూస్తేనేమో ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్
డిజాస్టర్ అయ్యేటట్టుంది. అంటే ఇన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి సరైన హిట్ లేదు, ఈ సరైన హిట్ వస్తుందని నేను అనుకుంటున్నాను పెద్దతో. సాంగ్స్ కానీ గ్లిమ్స్ ఆఖరికి ట్రైలర్ కూడా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అయితే కంటెంట్ ఉందని మీరు నమ్ముతున్నారు సినిమాలో? తప్పకుండా, ఎందుకంటే కంటెంట్ ఉంది. ఎందుకంటే ఢిల్లీ సీన్ మెయిన్ ఎమోషనల్ సీన్ అని చెప్పాడు. నాకైతే ఈ అన్ని ఒక ట్రైలర్ ఒక ఎత్తు అయితే, ఢిల్లీ ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. ప్రతి కామన్ ఆడియన్స్ కూడా నచ్చద్ది, ఎందుకంటే ఆ ఎమోషన్ చేయడంలో బాగా నచ్చద్ది. నాకు రంగస్థలం చూసినప్పుడు నాకు మిగతా సినిమా రామ్ చరణ్ చూసిన దానికన్నా రంగస్థలం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ యాక్టింగ్ కానీ సైకిల్లో దొక్కంబోయే, మళ్ళీ ఆ సైకిల్ లుక్ చూస్తుంటే ఇది కొట్టద్దరా అనిపించే తట్టు ఉంది. రంగస్థలం త్రిపురాని క్రాస్ చేస్తా అనుకోవచ్చు పెద్ద సినిమా? లేదు బ్రో, RRRని క్రాస్ చేయొచ్చు బ్రో, ఎందుకంటే 1000 crores కంపల్సరీగా క్రాస్ చేసి, ఎందుకంటే ఏమి కాంపిటీషన్ లేదు కాబట్టి సింగిల్ హీరో వస్తున్నాడు, అందులో పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఖచ్చితంగా కొడతాడు. హిందీలో కూడా ఎవరు కాంపిటీషన్ లేరు కాకపోతే ఖచ్చితంగా కొడతాడు. పుష్ప అంటే చెప్పలేం బ్రో, ఎందుకంటే పుష్ప కేటగిరీ వేరు, పుష్ప 1 పుష్ప 2 వచ్చాయి. మేబీ సినిమా కంటెంట్ బాగా నచ్చి పుష్ప 2 లాంటిది వస్తే చెప్పలేం, కాకపోతే ఖచ్చితంగా రికార్డ్ అనేది బద్దలు కొట్టలేదు బ్రో పుష్పది. ఆ బీట్ చేయడం అనేది కష్టం, నాకు తెలిసి అది వారణాసి వల్లే అవుద్ది.